ఓకే స్నేహితులు, ఈరోజు మనం తెలుసుకున్నటువంటి జీవన సూత్రాల ఒక అద్భుతమైన విషయం ఏంటంటే డీటాక్సిఫికేషన్ మెథడ్స్. అంటే నిర్విషీకరణ, శుద్ధీకరణ, అంటే శుద్ధంగా తయారు చేసుకునేది అనమాట. అంటే దేహాన్ని శుద్ధీకరణ చేసుకునేది. ఈ విధానాలు ఏంటి, ఎందుకు చేసుకోవాలి? మొట్టమొదటిగా స్నేహితులారా, మన లోపల మనకు వస్తున్న రోగాలు, వ్యాధులకు అన్నిటికీ కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి వ్యర్థాలు, టాక్సిన్స్ అంటాం. ఓకే, ఇంగ్లీష్లో టాక్సిన్స్ అంటాం. వీటికి అత్యుత్తమైన పరిహారం ఏంటంటే వాటిని శుభ్రపరచుకోవడము, దాన్ని నిర్విషీకరణ అంటాము, ఒక పదం ఉంది. తర్వాత దాంతోపాటు అంటే డిటాక్సిఫికేషన్ అంటాము, వ్యర్థాలను తొలగించుకోవడం. దాంతోపాటు ఉపవాసం, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం, ఈ రెండు కూడా అత్యుత్తమైనటువంటి ఔషధాలు అంతే తెలుసుకోవాలి. ఇప్పుడు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలంటే నిద్రపోవచ్చు. మనస్సుకు శుభ్రపరచుకోవాలి లేదా విశ్రాంతి ఇవ్వాలంటే ధ్యానం చేయాలి. మళ్ళీ ప్రేగులకు విశ్రాంతి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. సో ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దయచేసి గుర్తుపెట్టుకొని దీన్ని మనం పాటించాలి. ఓకే, సో ఇది అద్భుతమైన విషయం. తర్వాత దీంట్లో ఈ నిర్విషీకరణ, శుద్ధీకరణ అనేటువంటి ఈ పద్ధతికి ఆయుర్వేదంలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఈ మెథడ్స్ వచ్చేసి కొన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు, కొన్ని ఆయుర్వేద సెంటర్కే వెళ్ళాలి ఖచ్చితంగా. అయితే ఈ పంచకర్మలు అంటాం, ఏమంటాం? పంచకర్మలు. ఈ పంచకర్మలు చేస్తే ఏమవుతుందంటే మన దేహంలో ఉన్నటువంటి అంత మలినమంతా తొలగిపోతుంది, శుద్ధంగా తయారవుతుంది. ఇది ఎలాంటిది అంటే పొద్దున్న లేచి మన యొక్క డస్ట్బిన్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా దేహం, మనం ఏం చేస్తామంటే దేహాన్ని బాహ్యంగా శుద్ధి చేస్తాం, స్నానం చేస్తాం. అయితే దేహం లోపల పనిచేస్తున్నది అవయవాలు. ఇప్పుడు ఒక వెహికల్ను మనం గ్యారేజ్కి ఎందుకు వదులుతాము? ఆ వెహికల్ పనిచేసి లోపల రేడియేటర్ కావచ్చు, కార్బొరేటర్ కావచ్చు, లోపల ఇంజన్ పార్ట్స్ కావచ్చు, అన్నింటినీ ఒకసారి మళ్ళీ ఓవరాలింగ్ చేస్తారు వాళ్ళు. అంటే నీట్గా ఆయిల్ వేసి మంచిగా దాంట్లో ఉన్నటువంటి డస్ట్ గిస్ట్ అంతా తీసి దాన్ని శుద్ధీకరణ చేస్తారు కదా. అందుకోసం మనం అంత దూరం తీసుకెళ్లి గాడిని ఒక గ్యారేజ్కి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మన దేహానికి అలాంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే ఈ అల్లోపతిలో ఎలాంటి పద్ధతులు లేవు. అది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి బాగా. అల్లోపతి అంటే ఇంగ్లీష్ వైద్యంలో లేవు కాబట్టే అది సంపూర్ణ ఆరోగ్య విధానం కాదు అని అర్థం చేసుకోవాలి మీరు. మరి సంపూర్ణ ఆరోగ్య విధానం ఏది అంటే మన పూర్వీకులు ఎన్నో సనాతన ధర్మంలో వచ్చినటువంటిది. మన భారత విధానం ఏంటంటే, మన సొంత విధానం ఏంటంటే ఆయుర్వేద. ఈ ఆయుర్వేదంలో చెప్పింది పంచకర్మలు. ఈ పంచకర్మల ద్వారా ఏమేమి క్లీన్ చేసుకోవచ్చు? ఒకటి విసర్జన, రెండోది శ్వాస, మూడోది రక్త శుద్ధి, అర్థమైందా? నాలుగోది శ్వాస శుద్ధి. సో ఇలాగా ఈ మొత్తం కూడా 5 విషయాల్లో ఐదు కర్మలు ఉన్నాయి. ఈ 5 కర్మలు చేస్తే మొత్తం కూడా అంటే మన యొక్క శ్వాస ద్వారా శ్వాస తీసుకునేది వదిలేది అక్కడ శుద్ధి కావాలి, విసర్జన శుద్ధి కావాలి, మన యొక్క మూత్రం శుద్ధి కావాలి, మన యొక్క లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, అది శుద్ధి కావాలి. ఇవన్నీ శుద్ధి ఎప్పుడు అవుతుందో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరే, దాంట్లో ఏమున్నాయి అంటే, సో దీన్ని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మన లోపల మన జీవ కణాలు ఎప్పటికప్పుడు యవ్వనంగా తయారవుతాయి. యవ్వనంగా తయారు కావడం వల్ల మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సరే, దాంట్లో ఉన్నటువంటి 5 కర్మలు ఏంటంటే పంచకర్మలు. ఒకటి వామన. ఈ వామన పద్ధతి ఏంటంటే, ఈ వామన పద్ధతి ద్వారా ఏం చేస్తామంటే, సో దీంట్లో ఒక సపరేట్ అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఆ, అంటే మనకు తాగడానికి ఇస్తారు. తాగడానికి ఒక పద్ధతిగా ఏం చేస్తారంటే, లేదా ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా కానీ వారానికి ఒకసారి 1 లీటర్ తీసుకోండి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలిపెట్టి నీట్గా ఆ ద్రావణాన్ని తాగండి. తాగితే కొద్దిసేపు వామిటింగ్ అవుతుంది. ఓకే, దీన్నే వామన అంటారు. వామిటింగ్ అయినప్పుడు ఏమవుతుంది? కడుపులో ఉన్నటువంటి అరగని పదార్థాలు, కడుపులో అరగకుండా ఉన్నటువంటి పదార్థాలు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ విధంగా క్లీన్ చేసుకోవడానికి, ఈ పొట్టను క్లీన్ చేసుకోవడాన్ని వామన పద్ధతి అంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ విరేచనం. విరేచనం అంటే మీకు తెలిసిందే, మీ సిస్టమ్ నుంచి తొలగించబడి అంటే పెద్ద ప్రేగులు ఉంటాయి. పెద్ద ప్రేగుల దగ్గర కోలన్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఏమవుతుందంటే అతి ఎక్కువగా మలినం అక్కడ చేకూరుతుంది అనమాట. మలినం అక్కడ సంగ్రహించబడుతుంది. అక్కడ ఎక్కువగా ఈ మలం అనేది అక్కడే స్టోర్ కాబడి ఉంటుంది. అది సరిగా బయటికి పోయి ఉండదు అనమాట. దీన్ని బయటికి పంపించే విధానంలో ఈ విరేచనము అద్భుతంగా ఎలా పనిచేస్తుంది అంటే, ఒకవేళ ఆయుర్వేద సెంటర్కి పోయినా వాళ్ళు చేసేది అదే, లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు విరేచన. ఎలా అంటే మనం ఏం చేయాలంటే, ఈ యొక్క మన క్యాస్టర్ ఆయిల్ అంటే ఈ ఆముదం అంటారు కదా, ఆముదం ఒక 60 ml ఆముదాన్ని ఒక ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కానీ లేదా ద్రాక్ష పండు రసం కానీ దాంట్లో ఒక 60 ml దాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుని తాగారనుకోండి. ఖాళీ కడుపుని తాగితే అది కూడా ఎప్పుడు? సండే రోజున మీరు ఫ్రీగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారంటే కనుక అప్పుడు తాగాలి ఇది. ఓకే, లేదు అంటే నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తీసుకోండి, అంటే గోరువెచ్చని నీరు తీసుకోండి.
పాలు వద్దు, గోరువెచ్చని నీళ్ళు చాలు. దానికి ఒక చెంచా ఈ యొక్క ఆముదం కలపండి. హాయిగా దాన్ని బాగా కలిపి దాన్ని తాగండి. తాగి పడుకోండి. పొద్దున కల్లా విరేచనం చాలా బాగా అవుతుంది. ఆ విరేచనమై మీకు విసర్జనలో తొందర ఏమైనా ఉంటే, లేదా మలబద్ధత అంటాం కదా, అంటే మనకు ఏ మోషన్ రాకుండా విసర్జన కాకపోవడం, ఇవన్నీ చాలా, తర్వాత ఇవి పైల్స్ అంటుంటాము, ఇవన్నీ కూడా తొలగిపోతాయి స్నేహితులారా. సో ఈ విధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి విధానం అనమాట. దీన్ని మనం ఫాలో అవ్వడం చాలా బాగుంటుంది. తర్వాత మూడోది బస్తీ. బస్తీ అంటే ఏంటంటే, కొన్ని మూలికల కషాయాలు మరి ఔషధ నూనెల ద్వారా ఏం చేస్తారంటే, సో పర్టికులర్గా కింద గుదద్వారం ఉంది కదా, గుదద్వారం, గుదద్వారం ద్వారా కొన్ని మూలికల కషాయాలు లోపల పంపిస్తారు. ఇది మనం చేయలేము. ఈ పద్ధతి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆయుర్వేద సెంటర్కి వెళ్ళాల్సిందే. సో అక్కడ పంపించడం వల్ల ఏమవుతుందంటే, పెద్ద ప్రేగులకు వెళ్తుంది అది. కింద గుదద్వారం నుంచి పంపించడం వల్ల పెద్ద ప్రేగులకి వెళ్ళి, పెద్ద ప్రేగుల్లో మలనం, ఈ మాలిన్యము, మలం ఉంది కదా, గట్టిగా గట్టిగా ఆడ అంటుకొని ఉంటుంది అనమాట ఆ గోడలకి, పెద్ద పేగు గోడలకి. అదంతా లూజ్ చేసేసి దాన్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఈ విధానాన్ని బస్తీ అని అంటాం అనమాట. ఇది తప్పనిసరిగా నిపుణుల చేత ఆసుపత్రిలో, ఆయుర్వేద పంచకర్మ సెంటర్లో చేసుకుంటే మంచిది. తర్వాత నశ్య. నశ్య అంటే పర్టికులర్ ఏంటంటే సైనస్ మరియు ఈ శ్వాసకోశ వ్యవస్థ, అంటే ఈ యొక్క ఊపిరితిత్తులు, ఈ సైనస్లు, అంటే సైనస్ అంటే ఈ ప్రాంతం, ఇక్కడ ఉండేటువంటి వ్యర్థ పదార్థం, దాని అంతటిని బయటికి తొలగించేదానికి మన ముక్కులో కొన్ని డ్రాప్స్ వేస్తారు. నశ్యం అంటే ముక్కులో ఏం చేస్తారంటే కొన్ని డ్రాప్స్ వేసుకుంటే, చే- ఒక ఉదాహరణకి మన యొక్క ఆవు నూనె ఉంది కదా, ఆ ఆవు నెయ్యి ఉంది కదా, నెయ్యిని బాగా కరిగించి దాన్ని ఇక్కడ ఒక 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్, అంటే పడుకునే ముందు, నైట్ పడుకునే ముందు వేసుకున్నాం అనుకోండి, నీట్గా అది క్లీన్ చేస్తుంది. ఈ యొక్క అంటే ఊపిరితిత్తులకి, తర్వాత ఈ సైనస్, ఇదంతా క్లీన్ చేస్తుంది అనమాట. సో అట్లా ఆ విధంగా చేసుకోవచ్చు. నశ్య అంటే అదొక విధానం ఉంది. దీన్ని ఆయుర్వేద సెంటర్ పోతే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర కొన్ని వేరే లిక్విడ్స్ ఉంటాయి, అవి వేసి మీకు క్లీన్ చేస్తారు. అంటే మొత్తం మీద ఏంటంటే, ఈ ఊపిరితిత్తు వ్యవస్థ, ఈ యొక్క శ్వాసకోశ వ్యవస్థను క్లీన్ చేసుకునే దాన్ని నశ్య అనే విధానంలో చేస్తారు. తర్వాత చివరగా ఐదో స్టెప్ ఏంటంటే రక్త మోక్షము. రక్త మోక్షం అంటే ఏంటి? మన లోపల ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడం. దీని ఎలా అంటే, ఈ పంచకర్మ సెంటర్లో పోతే వాళ్ళు జలగ తీసుకుంటారు. జలగ తీసుకొని, మీకు లీచెస్ అంటారు. అది, దాన్ని మీ యొక్క, అంటే ఏముంటుందంటే మాలిన్యమైన బ్యాడ్ బ్లడ్, దాని అంతటిని ఈ యొక్క లీచ్ ఏం చేస్తుందంటే తీస్తుంది. అంత బయటికి తీసి దాని అంతటిని కూడా క్లీన్గా శుద్ధం చేస్తుంది. సో ఈ విధంగా ఈ పద్ధతి, ఈ రక్త మోక్షమైనటువంటి పద్ధతి ద్వారా మన యొక్క చర్మ రోగాలు, మనకు రక్తం నుంచి ఏవైనా, ఇప్పుడు చూడండి చాలా మందికి బ్లడ్ క్యాన్సర్స్, అది తెలుసుకునే లోపే వాళ్ళకి ఫోర్త్ స్టేజ్ చెప్పేస్తారు, అవునా కదా. సో ఇలాంటిది ఎంతో జరుగుతూ ఉంటుంది. దీని అంతటినీ సరి చేసుకోవాలంటే ఈ 5 పద్ధతులు అద్భుతంగా ఉంటాయి. సో కాబట్టి మీరు దీన్ని పాటించవలసిందిగా, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఖచ్చితంగా ఇది అద్భుతమైన పద్ధతి, ఈ యొక్క ఆయుర్వేదంలో పంచకర్మ. తర్వాత ఇంకొకటి, మనమే ఇంట్లో చేసుకునే ఇంకొక నిర్విషీకరణ పద్ధతి ఏంటంటే ఎనిమా. స్నేహితులారా, ఎనిమా కిట్ దొరుకుతుంది. ఓకే, ఎక్కడ? మెడికల్ షాప్ అట్లా దొరుకుతుంది. ఎనిమా యొక్క పద్ధతి ఏంటంటే, ఒక చిన్న ట్యాంకు, దానికి ఆ, ఇది ఇచ్చింటారు, చిన్న పైప్ ఇచ్చింటారు. చివర్లో ఇంత వెజల్ లాగా ఉంటుంది, అంటే ఒక నాజిల్ లాగా ఉంటుంది. దాని నుంచి ఏం చేస్తామంటే, ఇది అద్భుతమైనటువంటి డిటాక్స్ మెథడ్ అనమాట. ఇది డిటాక్స్ మెథడ్ ఎలా అంటే, ఈ కిట్ను ఉపయోగించుకొని మనమే ఇంట్లో 7 నుంచి 21 రోజులు చేసుకున్నామంటే, ప్రతి రోజుకు 2 సార్లు చేసుకుంటే, మన లోపల పెద్ద పేగులో ఉన్న అతి విషకరమైనటువంటి ఆ యొక్క మలం సంగ్రహించుకుంటా చూడండి, అదంతటిని నిర్విషీకరణ చేసే దాంట్లో అత్యుత్తమైనటువంటి ఒక పద్ధతి ఇది. దీనికి శరీర ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఉపయోగిస్తే చాలు. అది ఒక చిన్న ట్యాంక్ అనమాట. ఆ ట్యాంకుకు నీరు, శరీర అంటే రూమ్ టెంపరేచర్ నీటిని పెట్టేసి, దానికి ఒక గొట్టం ఉంటుంది, అంటే ఒక పైప్ ఉంటుంది, పైపుని పెట్టుకొని, అది కూడా మన టాయిలెట్లో కూర్చోవాలి. అంత చేసే ముందు టాయిలెట్ దగ్గరలోనే కూర్చోవచ్చు. కూర్చొని నీట్గా ఆ యొక్క కిట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా అనేది. దాన్ని తీసుకొని గుదద్వారం ద్వారా పెట్టి, ఆ అది అక్కడ నాజిల్ ఉంటుంది, నొక్కుతా ఉంటే, ఇది మామూలు నీరే, దీంట్లో ఏం కలపొద్దు, ఏం కలపాల్సిన అవసరమే లేదు, ఉట్టి నీరు అంతే. సో అది ఆ నీరు లోపలికి వెళ్తూ ఉంటుంది, మన కింది నుంచి వెళ్తూ ఉంటుంది, వెళ్ళి పెద్ద ప్రేగులు లోపలికి వెళ్తూ వస్తుంది. అది కూడా లోపలికి ఒక 10 సెంటీమీటర్స్ లోపల పెట్టాలి. పెట్టేసి నీరు నీరు వస్తూ ఉండాలి. ఆ ట్యాంక్ నీరు అయిపోయిన తర్వాత దాన్ని నిదానంగా తీసి, సో అది పక్కన పెట్టేసి కొద్దిసేపు అక్కడ వెయిట్ చేస్తే, మీకు ఆటోమేటిక్గా లోపల ఉన్న మొత్తం మలం అంతా బయటకు వెళ్ళిపోతుంది.
అర్థమైందా? ఇది ఎనిమా పద్ధతి. ఇది 7 నుంచి 21 రోజులు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళు చేయాలి. మీరు అనుకుంటారు నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకేముందిలే అని. మీరు పోయి ఇది చేసి చూస్తే మీకు ఎంత ఎంత బయటికి వెళ్ళిపోతుందో మీకే తెలుస్తుంది. అర్థమైందా? ఈ పద్ధతి చేయండి. దీని ద్వారా మీకు మంచి ఆరోగ్యాన్ని సంపాదిస్తారు. ఇది ఎనిమా మన ఇంట్లో చేసుకునే పద్ధతి చెప్పాను. తర్వాత ఇంకో పద్ధతి ఏంటంటే నిర్విషీకరణ పద్ధతిలో ఫాస్టింగ్. ఇంతవరకు చెప్పారు, మన శివగారు చెప్పారు. ఫాస్టింగ్ అంటే ఏకాదశి ఉపవాసం అనేది మనకి తెలుసు మా అందరికీ. ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రధాన ప్రధాన లక్ష్యము మనస్సును శూన్యంగా పెట్టుకోవడమే కాకుండా మన దేహానికి కావాల్సినటువంటి ఏంటంటే ఈ నిర్విషీకరణ పద్ధతి అంటే ఈ యొక్క శుద్ధీకరణ పద్ధతి ఇది. ఎట్లా అంటే మన శరీరంలో జీర్ణం కాని పదార్థాలు, సో మన శరీరంలో జీర్ణం కాకుండా మిగిలిపోయినటువంటివి ఇవన్నీ కూడా ఏముంటాయంటే లోపల మన పొట్ట లోపల ఉంటాయి. అంటే చిన్న పేగులు, పెద్ద పేగులు. ప్రధానంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఆ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు ఈ వ్యర్థ పదార్థాలన్నీ బయటికి తొలగిపోతాయి. మలం ద్వారా అన్ని బయటికి వెళ్ళిపోతాయి. మూత్రం ద్వారా కొన్ని వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా ఏంటంటే మీ పెద్ద ప్రేగులకు, ఈ చిన్న ప్రేగులకు విశ్రాంతి కలుగుతుంది ఆ రోజు. ప్రతిదానికి విశ్రాంతి కావాలి కదా. ఇప్పుడు మనం దేహానికి విశ్రాంతి ఇస్తాము, మనస్సుకు విశ్రాంతి ఇస్తాము. అట్లే ఏదైనా ఒక కంప్యూటర్ కానీ ఇంకోటి కానీ కొంత విశ్రాంతి అంటూ ఇస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉపవాసం అనేది చేయకపోవడం వల్ల మన పెద్దలు కనిపెట్టారు ఏకాదశి ఎందుకు అనేది. అందరికీ అది విశిష్టంగా మన కల్చర్లో ఉంది, మన సాంప్రదాయంలో ఉంది. అయితే మనం దాన్ని పాటించకపోవడం వల్ల ఇప్పుడు అనర్థాలన్నీ ఎక్కువైనాయి, అంటే అనారోగ్యాలు ఎక్కువైనాయి. సో ఇదేంటంటే దీనివల్ల మన ప్రేగులకు కూడా విశ్రాంతి కలుగుతుంది, పొట్టకు విశ్రాంతి కలుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అది రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా తొందరలు ఉంటే కూడా సరి చేసుకుంటుంది అనమాట. ఏదైనా టాక్సిన్స్, విష పదార్థాలు ఉంటే బయటికి పంపించేసి నెక్స్ట్ డే నువ్వు ఒక్కరోజు గ్యాప్ ఇస్తే సార్ మొత్తం రిపేర్ చేసుకొని రెడీగా ఉంటుంది ఇది. సో నిపుణుల అభిప్రాయం ప్రకారం అంటే ఇంకోటి ఈ యొక్క ఉపవాసం ఎట్లాంటిదంటే లంఘనం పరమ ఔషధం అంటాం. లంఘనం పరమ ఔషధం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అత్యుత్తమైనటువంటి ఔషధం అని అర్థం. సో ఈ నిపుణుల అభిప్రాయ ప్రకారం సరైన ఆహారం మరియు క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం అనేది అత్యుత్తమ ఔషధం. ఉత్తమ ఔషధం ఏది భూమి మీద అంటే సరైన ఆహారము మరియు క్రమం తప్పకుండా, అంటే సరైన ఆహారం తీసుకోవడం, సాత్విహారం తీసుకోవడము, క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం. ఇది ఒక్కటి చేస్తే ఇంతకు మించిన ఔషధం భూమి మీద ఏది లేదు స్నేహితులు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఉపవాసం మరియు ఆహార నియమాలను సరిగా పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. సో దానికోసం ఖచ్చితంగా అందరు చేయండి. ఒక వారం పాటు ఉపవాసం, ఆహారం కానీ ఆహారం లేకుండా ఒక వారం పాటు ఉపవాసం కూడా ఉండొచ్చు. ఎలా అంటే సో నీరు తీసుకోవడం, ఉత్త నీరుతోనే ఉండొచ్చు, లేదా తాజా నిమ్మరసము తీసుకొని ఉండొచ్చు, లేదా నీరు తేనె కలుపుకొని ఉండొచ్చు, లేదా పండ్ల రసం మాత్రం తీసుకొని ఉండొచ్చు, లేదా చెరుకు పాలు తాగుతూ ఉండొచ్చు. సో ఇలా ఎన్నో రకాలుగా చేయొచ్చు. మీరు మీ యొక్క వయసుని బట్టి, మీకున్న శక్తిని బట్టి మీరు ఏ విధానం మీకు సరిపోతుందో ఆ విధానాన్ని ఫాలో అవుతూ అలా చేయండి. ఆకలి ఏదైనా ఉంటే కఠినంగా అనసవద్దు. ఆకలి ఎక్కువగా అనిపిస్తే దాన్ని అనచడం ప్రయత్నం చేయొద్దు. మీ శక్తి సరిపోయినంత రీతిలో ఉత్త నీరు తీసుకొని కూడా ఉండొచ్చు మీ శక్తి ఉంటే, లేదా మీకు శక్తి సరిపోవట్లేదంటే ఒక చెరుకు పాలు, దాంతో కూడా ఉపవాసం చేయొచ్చు. అట్లా ఒకరోజు చేస్తారా, వారం రోజులు చేస్తారా, ఇదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చేస్తూ వెళ్ళండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఇంకొక ఇది ఉపవాసం గురించి అర్థమైందా? ఇది ఒక మంచి పద్ధతి శుద్ధీకరణకి. అంటే నెక్స్ట్ శుద్ధీకరణ చేసుకోవడానికి నెక్స్ట్ డిటాక్సిఫికేషన్ పద్ధతి ఏంటంటే అభ్యంగ స్నానం అంటే ఏంటి? అంటే అభ్యంగ స్నానం అంటే మనము వివిధ రకాల నూనెలతో శరీరాన్ని రుద్దుకోవడం, లేదా మనం మర్దన చేయడం, మాలిష్ చేయడం అంటాం. చేసిన తర్వాత అంటే పూర్తి శరీరాన్ని ఏదైనా కొన్ని నూనెలు, ఆ నూనెలు ఏంటి ఎలా అని చెప్తాను, ఎప్పుడు ఎలాంటి నూనె వాడాలని కూడా చెప్తాను నేను. సో అలాంటి నూనెను పూర్తి మర్దనం చేసుకొని దేహానికి కొంతసేపు 20 నిమిషాలు, 25 నిమిషాలు, అర్ధగంట అలాగే వదిలేసి నీట్గా వేడి నీటితో స్నానం చేశామంటే శరీరం యొక్క జీవశక్తి పెరుగుతుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త పరిచలం, రక్త ప్రసరణ, దేహంలో రక్త ప్రసరణ అత్యద్భుతంగా అవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మసాజ్ ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా కనీసం వారానికి ఒకసారి ఈ అభ్యంగ స్నానాన్ని ప్రతి ఒక్కరు చేయండి. ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉండేదంటే మనము చిన్నప్పుడు మీకు గుర్తే ఉంటుంది, మన పేరెంట్స్ అంతా కూడా ఏదైనా ఒక మంచి పండుగ వచ్చింది అనుకోండి, అందరు కూడా ఈ యొక్క నూనె స్నానం చేపించేవాళ్ళు. నూనె రాసి శరీరానికి నీట్గా కొంచెంసేపు అట్లే వదిలేసి స్నానం చేపించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అందరూ ఈ ఫాస్ట్ లైఫ్లో ఏమైపోయి అంత బిజీ లైఫ్,
పేరెంట్స్కి టైం లేదు, పిల్లలకి టైం లేదు, వాళ్ళు చదువులు మొత్తం మీద ఏమైందంటే ఆరోగ్యం మీద దృష్టి అని వెళ్ళిపోయింది స్నేహితుడు. అది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడైనా మనం పాటిద్దాం. తర్వాత శరీరంలో వేడి ఉంటే లేదా వాతావరణంలో ఎక్కువగా వేడి ఉందనుకోండి, అప్పుడు ఎలాంటి నూనె రాసుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె అది మాత్రం ఉపయోగించాలి. బయట వేడి ఎక్కువ ఉంది లేదా మన దేహంలో వేడి ఎక్కువ ఉంది అనుకోండి, అయినా కానీ మీరు అభ్యంగ స్నానం చేయాలనుకుంటే ఏ నూనె రాసుకోవాలి అంటే ఖచ్చితంగా రాసుకోవాల్సింది నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చల్లని వాతావరణం ఉంది, బయట చల్లగా ఉంది, మన దేహంలో చల్లగా ఉందంటే అప్పుడు సాస్వి నూనె అంటాం, బాదం నూనె అంటాం. తర్వాత ఇవి తర్వాత కుసుమ నూనె, బాదం నూనె, సాస్వి. సాస్వి అంటే మస్టర్డ్ ఆయిల్ అనుకుంటా. సో అది ఇవి మాత్రం మనకు అద్భుతంగా పనికొస్తాయి, అది దృష్టిలో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ యొక్క పంచకర్మ కేంద్రాల నుండి అంటే స్నేహితులారా, ఎవరైనా పంచకర్మ కేంద్రాలకు పోయి మీరు ఈ అభ్యంగ స్నానం చేపించుకోవచ్చు. ఖచ్చితంగా అభ్యంగ స్నానం పంచకర్మ కేంద్రాల్లో, ఆయుర్వేద సెంటర్లో మీరు ఇంట్లో ఈ తలకాయ నొప్పి ఎందుకు, నాకు ఇక సహకారం లేదు లేదా నేను చేసుకోలేను, నాకు అర్థం కావట్లేదు అనిపిస్తే చాలా సులభమైన పద్ధతి ఇది. కాకపోతే మీకు అలా అనిపిస్తే పంచకర్మ సెంటర్కు మంత్లీ 2 సార్లు వెళ్ళండి. 15 డేస్కి ఒకసారి వెళ్ళండి. వాళ్ళు అభ్యంగ స్నానం చేసి స్టీమ్ బాత్ చేసి పంపిస్తారు. మీకు అంటే ఒక మళ్ళీ యవ్వనం వచ్చినంత రీతి అవుతుందంట. అంటే ఒక యవ్వనం అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత చైతన్యం ఉంటుంది మనలో, దేహంలో జీవశక్తి ఎంత బాగుంటుంది, అంత అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మిస్ చేయదండి. సో ఈరోజు మనం తెలుసుకుంటున్న ఈ జ్ఞానాన్ని పాటించాలి, ఊరికే తెలుసుకోవడం కాదు. ఓకే. తర్వాత స్నానానికి ఖచ్చితంగా స్నానానికి సోపు బదులు ఏం చేయాలంటే మనం శనగపిండి కానీ మన యొక్క ఈ సీకాకాయ పౌడర్ అంటాం కదా, తలకైతే సీకాయ పౌడరు, తర్వాత దేహానికైతే శనగపిండి, ఇంకా వేరే ఏదైనా ధాన్యంతో చేసినటువంటి పిండిని వాడుకోండి. ఈ సబ్బును వాడొద్దండి. ఓకే, సోప్ వాడొద్దండి. తర్వాత తీవ్రమైన ఆర్థరైటిస్ ఎవరికైనా ఉంటే, అంటే ఈ తీవ్రమైన ఆర్థరైటిస్ అట్లా ఉందనుకోండి, సో వాళ్ళు ఏం చేయాలంటే ఈ సాస్వి ఆయిల్ అనే దాంతో మసాజ్ చేసుకుంటే తొందరగా బాగానే మస్టర్డ్ ఆయిల్, ఆ మస్టర్డ్ ఆయిల్తో తీవ్రమైన ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు దాన్ని మసాజ్ చేసుకుంటే తొందరగా రిలీఫ్ అవుతుంది. తర్వాత ఇంకోటి, మసాజ్ అనేది తలకు కూడా చేయాలి, దేహానికి ఒక్కటే చేయదు, తలకు కూడా మసాజ్ చేయాలి. ఇంకోటి, ఏదైనా ఆయిల్ మసాజ్ ప్రారంభిస్తే ఎక్కడి నుంచి ప్రారంభించాలి, మొదటగా కాళ్ళ నుంచి ప్రారంభించి తల వరకు తీసుకురావాలి. కాళ్ళ దగ్గర మసాజ్ స్టార్ట్ చేసి తల వరకు రావాలి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మసాజ్ చేసిన తర్వాత, తర్వాత ఒకవేళ అంటే స్నానం చేసిన తర్వాత మసాజ్ అయినాక ఒక 30 నిమిషాలు అట్లే వదిలేసి తర్వాత స్నానం చేస్తాం. అప్పుడు వాతావరణం కానీ చల్లగా ఉందనుకో, చుట్టూ వాతావరణం ఆ మసాజ్ చేసుకున్నాక అప్పుడు ఖచ్చితంగా శుంఠి కషాయం తాగండి. ఓకే. వాతావరణం వేడిగా ఉందనుకోండి, అప్పుడు గసగస పాయసం. ఓకే, గసగసాల పాయసం అని చెప్తాం కదా, దాన్ని తాగండి. సో ఎప్పుడు వాతావరణం వేడిగా ఉంటే మీకు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మసాజ్ అయిన తర్వాత రిలాక్స్ కావడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మసాజ్ అయిన తర్వాత ఏం చేయాలి, రిలాక్స్ కావాలి. అలాగనే మనం వర్క్ చేయడానికి దానికి పోకూడదు. రిలాక్స్ అంటే ఏంటి, నిద్రపోవడం కాదు, హాయిగా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం, బెడ్ మీద లేదా ఎక్కడైనా హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఏది మసాజ్ అయిన తర్వాత అట్లీస్ట్ అంటే ఒక హాఫ్ 1 అవర్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే అన్ని వేళల్లో అందరికీ అంత అద్భుతమైన ఉపయోగకరమైన ఆయిల్ ఏదంటే మసాజ్కి, ఏ ఏ సమయమైనా, ఉష్ణ సమయము, చలికాలము, వేడి కాలము, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి ఎవరికైనా కానీ బాదం నూనె స్నేహితులారా. బాదం నూనె అనేది అందరికీ అన్ని రకాలుగా మంచిది. తర్వాత ఇది ఇప్పుడు ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడే చెప్పాను మీకు. శరీరంలో రక్త ప్రసరణ అత్యద్భుతంగా అయ్యి మన ఆరోగ్యాన్ని ఎప్పుడు మెరుగుపరుస్తుంది. సో ఈ మసాజ్ చేయడం వల్ల అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వేడి నీటి స్నానం ఎప్పుడైనా మీరు చేయడం మొదలు పెడితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాదాల నుంచి వేడి నీటి స్నానం చేయాలంటే, ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే చల్లనీటి స్నానం అత్యద్భుతమైనటువంటి, ఎప్పుడు అలవాటు చేసుకోవాలి అది. సో మనం చాలా మంది ఎక్కువ వేడి ఉన్న నీరు చేయడం, స్నానం చేయడం అది మంచిది కాదు. శక్తిని తీసేస్తుంది అది వేడి నీటి స్నానం. అదే చల్లనీటి స్నానం చేసి చూడండి, చేసేటప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది కానీ ఆ చల్లనీటి స్నానం చేస్తేనే ఎన్నో రోగాలు మనం ఏం చేసుకోవచ్చు తెలుసా, ఎన్నో రోగాలు మనం గుణపరచుకోవచ్చు. దేని వల్ల, తలనీటి అంటే చల్లనీటి స్నానం వల్ల. ఎనివే, ఒకవేళ వేడి నీటి స్నానం చేయాల్సి వస్తే ఎప్పుడు కూడా ఆ చేసే వేడి నీటి స్నానాన్ని కాళ్ళ నుంచి ప్రారంభించాలి. వేడి నీళ్ళని కాళ్ళకు పోయాలి. నేరుగా మనం ఏం చేస్తామంటే తల మీద పోస్తే అది మంచిది కాదు, తల వేడెక్కుతుంది. సో అది కొంతవరకు మనకు అనర్థాలకు దారితీస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అదే మీరు చల్లనీళ్ళ స్నానం స్టార్ట్ చేశారనుకోండి, తల నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, తల నుంచి స్టార్ట్ చేసి కాళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చు. సో ఈ విధంగా చేయండి. తర్వాత ఒక చివరి అంశం ఏంటంటే, మనం పడుకునే ముందు మంచిగా నిద్ర రావాలంటే ఏం చేయాలంటే, ఈ 2 పాదాలు ఉంటాయి కదా, ఒక పాదం మీద ఇట్లా ఇట్లా చాలా ఒక 2 నిమిషాలు
ఒక పాదం తీసుకొని ఒక పాదం మీద ఇట్లా 2 నిమిషాలు రుద్దండి. మళ్ళీ ఇంకో పాదం తీసుకొని ఒక పాదం ఇట్లా 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కంటిన్యూగా రుద్దండి. రుద్ది తర్వాత పడుకోండి. మీకు అద్భుతంగా నిద్ర వస్తుంది. సో ఇది ముఖ్యమైన విషయం స్నేహితులారా.